వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను అర్చన. ముందుగా ఈరోజు ముఖ్యాంశాలు. నైని బొగ్గు గనుల టెండర్లపై సిబిఐ విచారణకు ఆదేశించాలి హరీష్ రావు. మహాపూజతో ప్రారంభమైన నాగోబా జాతర. సీఎం వ్యాఖ్యలపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు. సుసి ప్రాజెక్ట్స్ టెండర్ అనుమతి లేక రద్దు. వివరాల్లోకి వెళ్తే, నైని బొగ్గు గనుల టెండర్లపై సిబిఐ విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. భాజపా కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు 6 గ్యారంటీలను పక్కన పెట్టి వాటాల కోసం కొట్టుకుంటున్నారని విమర్శించారు. అవుట్ సోర్సింగ్ సీఎంకు అసలైన కాంగ్రెస్ వాదులకు మధ్య వార్ నడుస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అతిపెద్ద గిరిజన జాతర నాగోబా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేసాపూర్లో ఆదివారం అర్ధరాత్రి మహాపూజతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివాసీ సాంప్రదాయ రీతిలో సన్నాయి మోతలు, డోలు వాయిద్యాలు, దివిటీల కాంతుల మధ్య మొస్రం వంశ పెద్దల ప్రత్యేక పూజలతో మహాక్రతువు వైభవంగా సాగింది. ముందుగా గర్భాలయం వెనుక ఉంచిన పవిత్ర గంగాజలంతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. అర్ధరాత్రి ఇలవేల్పు శేషసాయికి ఆలయ పీఠాధిపతి వెంకట్రావు, కటోడాలు హనుమంతు, కోసు సహా మొస్రం పెద్దలు అంతరంగికంగా నిర్వహించిన అభిషేకంతో మహాపూజలోని ప్రధాన ఘట్టం ముగిసింది. తర్వాత పవిత్ర గంగాజలాన్ని ఆలయ ఆవరణలో వేచి ఉన్న భక్తులపై చల్లటంతో గర్భాలయంలోని నాగదేవత దర్శనం ప్రారంభమైంది. సంప్రదాయ రీతిలో ముస్రం వంశ కొత్త కోడల భేటీ జరిగింది. అంతకుముందు కెస్లాపూర్లోని పాత మందిరమైన మురాడి నుంచి నాగోబా దేవత ఆభరణాలను ఆలయానికి చేర్చారు. ముస్రం ఆడపడుచులు కొత్త కుండలతో కోనేరు నుంచి తెచ్చిన జలంతో అల్లుళ్ళు, ముస్రం మహిళలు మట్టితో పుట్టలు తయారు చేసి పూజలు నిర్వహించారు. మహాపూజకు హాజరైన ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, కలెక్టర్ రాజర్ షీషా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఉట్నూర్ ఐటీడీఏ పీఓ యువరాజ్ మర్మాట్కు ముస్రం వంశీయులు తలపాగాలు చుట్టి సన్మానించారు. బారాస పార్టీ జెండా దిమ్మెలు కూల్చాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలపై పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బారాస మాజీ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ స్థాయికి రేవంత్ సరిపోరు. తెలంగాణలో చంద్రబాబుకు ప్రజలు ఏ రకమైన తీర్పునిచ్చారో త్వరలో రేవంత్ రెడ్డికి కూడా ప్రజల నుంచి అదే తీర్పు రానుంది. తెదేపా గురించి సీఎం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించాలి అని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. బారసా పార్టీ జెండాలను, గద్దెలను కూల్చాలని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు అర్ధాహితమని, ప్రజాస్వామ్య విరుద్ధమని మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. రాష్ట్రంలో 2 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కన్నా 4.2 డిగ్రీలు పెరిగి 34.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 3.7 డిగ్రీలు పెరిగి 33, మహబూబ్ నగర్ లో 2.8 డిగ్రీలు పెరిగి 34.4, నిజామాబాద్ లో 2.1 డిగ్రీ పెరిగి 33.5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోవైపు శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 8.7, సంగారెడ్డి జిల్లా కోహీర్ 8.8, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం 9.8, పెద్దపల్లి జిల్లా రామగిరిలో 10 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. 13 జిల్లాల్లో 10.1 నుంచి 10.9 డిగ్రీల మధ్య నమోదు కాగా, చాలా జిల్లాల్లో 2 నుంచి 5.4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. బొగ్గుగని తవ్వకం కాంట్రాక్టు పొందిన నిర్ణీత డిపాజిట్ చెల్లించలేదంటూ తెలంగాణకు చెందిన సుసి హైటెక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి కేటాయించిన టెండర్ అనుమతి లేఖను రద్దు చేస్తూ సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ లిమిటెడ్ సంస్థ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లా కుసుమందా ప్రాంతంలో ఉపరితల బొగ్గుగని తవ్వకాలకు 1460 రోజుల పాటు పనులు చేపట్టడానికి ఈ కంపెనీకి అంగీకార పత్రంను గత సెప్టెంబర్ 22న SECL జారీ చేసింది. టెండర్ నోటిఫికేషన్లో తెలిపిన నిబంధనల ప్రకారం NOA జారీ చేసిన తర్వాత నిర్దేశిత గడువు 21 రోజుల్లోగా కాంట్రాక్ట్కు విలువలో 5% కింద 18.99 కోట్లను పనితీరు భద్రతా డిపాజిట్ కింద చెల్లించాలి. అదనపు PS కింద మరో 108.83 కోట్లను చెల్లించాలి. కానీ సుషి హైటెక్ ప్రాజెక్ట్స్ కంపెనీ ఆ డిపాజిట్లను కట్టకపోగా గని తవ్వకం పనులను ప్రారంభించలేదు. దీంతో టెండర్ అనుమతి లేఖను రద్దు చేయాలని నిర్ణయించాం అని ఉత్తర్వుల్లో SECS పేర్కొంది. డిపాజిట్లు కట్టకపోవడం, పనులు చేపట్టకపోవడంతో టెండర్ దరఖాస్తుతో సుషి కంపెనీ ఎర్నెస్ట్ డిపాజిట్ కింద చెల్లించిన
50 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించింది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారం సుషి కంపెనీపై కార్యకలాపాలు జరపకుండా ఏడాది కాలం పాటు నిషేధించే హక్కు తమకు ఉందని తెలిపింది. పిఎస్ అదనపు పిఎస్ఓలను చెల్లించడానికి అవకాశం ఇవ్వడంతో పాటు వాటిని చెల్లించేందుకు గడువు పొడిగించినా ఆ సంస్థ కట్టలేదని SCS పేర్కొంది. సుషి కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తమకు అధికారం ఉందని స్పష్టం చేసింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.